మ్యారేజ్ మోటివేషనల్ చెప్పండి. పర్సనల్ లైఫ్ నుంచి చెప్పుకోనండి, దొబ్బేమని దొబ్బేస్తా బయటికి. అంటే మాక్సిమం అన్ని ఇంటర్వ్యూస్లో మీరు చెప్పిందే కదా అడిగాను. చెప్తామండి, ఇప్పుడు చెప్పినంత మాత్రం ఏంటి, ఇప్పుడు మీకు గొడవ కావాలా ఇంటర్వ్యూ కావాలా, దొబ్బేమని చెప్ప. మొత్తం వీడియోస్ అన్ని కూడా మంచిగా చేస్తున్నారు. రక్త సంబంధం ఒకటి రిలీజ్ చేశారు. ఎలా ఉంది టాక్, ఎలా ఉంది? పర్లేదు, మేము ఏది తీస్తున్నా కూడా కంటెంట్ ఉంటుంది కాబట్టి జనాలు మమ్మల్ని చూస్తారని చెప్పి మా ధీమా. అంటే లవ్ ఒకటి, మదర్ సెంటిమెంట్ అవన్నీ కూడా స్టార్ట్ చేసి మధ్యలో ఆపేశారని టాక్ వచ్చింది. అంటే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల. ఏంటి, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఎవరు లేరు, నాకు నేనే. అందరు బాగా సపోర్ట్ చేస్తారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్లా మీరు? సింగిల్ డే కానీ చెప్పుకోవడం మాత్రం ఉత్తమ మాటలేండి. బిజినెస్ లాంటివి, బిజినెస్ పక్క. అదే టిఫిన్ షాప్ ఏదో ఉందంట కదా, యూట్యూబ్లో రీల్స్ చేసామా పెట్టాము అంతే. మీ లైఫ్లో మీరు తీసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? యూట్యూబ్ చేసే వాళ్ళకైనా, ఇన్స్టా రీల్ చేసే వాళ్ళకైనా ఒకటే చెప్తాను నేను, అన్యాయంగా అయితే డబ్బులు సంపాదించొద్దు, న్యాయంగా సంపాదించండి. ఎందుకు రా ఆపే అని చాలామంది చెప్తూ ఉంటారు. కొన్ని నెలకి వాళ్ళు తిట్టనే పొట్టనే ఎలాగైనా ఇల్లు గడుస్తుంది. ఒక మెమరబుల్ డే మూమెంట్ ఏదన్నా ఉంటుంది కదా, అదేంటి మీ లైఫ్లో? నేను ప్రతిరోజు నా హ్యాపీగానే ఫీల్ అవుతాను మనసులో. వీళ్ళతో యాక్ట్ చేయాలి అలాంటివి ఏమైనా ఉన్నాయా? పరిగెత్తి పాలు తాగకపోతే నలబండి నీళ్ళు తాగడం ఇష్టం అనిపించింది. నమస్తే, వెల్కమ్ టు టుడే టుమారో. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక యూట్యూబర్. బెజవాడలో ఉన్న పొడుగుల గురించి అందరికీ తెలుసు, కానీ బెజవాడలో ఉన్న చరణ్ ప్రసాద్ గురించి బెజవాడలో ఉన్న అందరికీ తెలుసు కదా. సో అలాంటి నోన్ పర్సన్, మీ అందరి ఫేవరెట్ చరణ్ ప్రసాద్ గారితో మనం మాట్లాడేద్దాం. హలో, నమస్తే అండి. హాయ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఇప్పుడు అయితే బాగానే ఉన్నా. ఇప్పుడు వరకు బాగానే ఉన్నారా? ఇక ముందు బాగా ఉండకుండా చూసుకుంటాను నేనైతే. అయ్యో. సో ఏంటి, ఎలా ఉంది మొత్తం వీడియోస్ అన్నీ కూడా మంచిగా చేస్తున్నారు. రక్త సంబంధం ఒకటి రిలీజ్ చేశారు. ఎలా ఉంది టాక్, ఎలా ఉంది? పర్లేదు, మేము ఏది తీస్తున్నా కూడా కంటెంట్ ఉంటుంది కాబట్టి జనాలు మమ్మల్ని చూస్తారని చెప్పి మా ధీమా. అంటే లవ్ ఒకటి, మదర్ సెంటిమెంట్ అవన్నీ కూడా స్టార్ట్ చేసి మధ్యలో ఆపేశారని టాక్ వచ్చింది. అంటే కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల టీం అనేది టైం కుదరక కొంచెం గ్యాప్ ఇచ్చాము. త్వరలో అన్నీ కూడా ముందుకు తీసుకొస్తాం. సో చెప్పండి చరణ్ ప్రసాద్ గారు, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుందండి. వైఫ్ నేమ్? విజయ. విజయ? విజయ 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 శ్రీ విద్య గారు? శ్రీ విద్య వాళ్ళ నిక్నేములు పెట్టుకుంటారండి. నేను నా వేరే పిలుస్తా విజయ అని. అలాగే. ఓకే, మీరు పెట్టే కాకుండా మాకందరికి తెలిసిన నేమ్ అయితే బాగుండు. అనుకున్నానండి. మీరు అలానే అనుకోక్కర్లేదు, ఇక్కడ మేము ఇద్దరు ఇప్పుడు ఇలాగే ఉంటాం. ఇలాగే అంటే సెకండ్ నేమ్ ఏమైనా చెప్పారేమో అనుకున్నాను నేను. ఊరుకోండి బాబు, మీరు ఇంకా ఉన్న వాళ్ళు ఎందుకు చేసుకున్నాను అనుకుంటే మళ్ళీ సెకండ్ మళ్ళీ ఇందులో. శ్రీవిద్య గారు చూస్తూ ఉండండి, విజయ అని చెప్పారు. నేనైతే నాకు తెలియదు కదా నేమ్ విజయ గారి. విజయలక్ష్మి పూర్తి పేరు. సో చిల్డ్రన్ ఉన్నారా? లేరండి, ఇంకా చిల్లర జాబులు ఉన్నాయి కానీ చిల్డ్రన్స్ ఏం లేదు. చిల్లరే ఉందా? చిల్డ్రన్స్ లేదు. ఇలాంటి పంచులైతే చిల్లరే ఉంటుందండి. ఏరుకోవాలి వాళ్ళ కింద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే కనుక యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఇంట్రెస్ట్ అంటే ఏం లేదు, అందరూ చేస్తున్నారు, మనం ఎందుకు చేయకూడదని చెప్పి చేసాం. ఏంటి, ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? ఎవరు లేరు, నాకు నేనే. అంటే ఎలాగ, దేన్ని చూసి కొంచెం ఓకే వీళ్ళందరూ చేస్తున్నారు అని ఆ థాట్ ఎలా వచ్చింది? ఎవరిని చూసి నాకు రాలా, నేను అసలు నాకు యాక్టింగే రాదు. అది అందరికీ తెలుసులేండి. అది మీకు కూడా తెలుసు కదా. తెలుసు కొన్ని కామెంట్స్లో చూసి కూడా చూసాను అనమాట. సో యాక్టింగ్ అనేది కాకుండా మీరంతా కూడా మ్యాక్సిమం ఏంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ కొంచెం మెసేజ్ఫుల్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉన్నారు. మెసేజ్ ఓరియంటెడ్ ఎందుకు చేయాలనుకున్నారు? దానివల్ల ఏంటంటే నలుగురికి ఉపయోగం ఉంటుంది. కామెడీ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. ఇప్పుడు మనం జబర్దస్త్ చూస్తున్నాము, అలాగే సినిమాలు చూస్తాం కామెడీ. కానీ ఏంటంటే కొంచెం సెంటిమెంట్ ఏంటంటే మన వల్ల నలుగురు రూపాయి పడతారని చెప్పి మేము చేస్తాం తప్ప దానివల్ల ఏం లేదు.
అంటే ఇప్పుడు వీళ్ళంతా కూడా మీరు ఒక్కసారి అనుకున్నారు వీడియో చేద్దామని చెప్పి, మీకు పెద్ద టీం కూడా ఉంది. సాయి కుమార్ గారి, లేకపోతే తిరుపతిరావు గారు, తిరు గారు, రామ్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు కదా. వీళ్ళందరూ మీకు స్టార్టింగ్ ఎప్పుడు కలిశారు? మీరు కొన్ని అంటే జర్నీ స్టార్ట్ చేశాక, లేకపోతే స్టార్ట్ చేయకముందు? అయిపోయింది అప్పటికి నాకు ఒక 7 lakhs దాటిపోయింది కూడా. ఓకే ఓకే. నా ఒంటరిగా అప్పుడు అందరూ ఒక్కొక్కరు అలాగలాగా పెరుగుకుండా వచ్చాం అంతే. అంతే అంటారు. మొత్తం అందరూ కలిసిన తర్వాత మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి, ఇలా వీడియోస్ చేద్దామన్నప్పుడు? ఫీలింగ్స్ ఏమీ లేదు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నాం. విజయవాడలో మనకంటూ ఒకటి ఉంటే బాగుంటుంది కదా, అందరూ కలిసిమెలిసి ఉండాలి అని నేను అలా అనుకున్నాను. నా వెనకాల ఎవరు అలా ఎందుకు మాట్లాడుకుంటారు నాకు అనవసరం. అంటే అలాంటి మాటలు వస్తున్నాయా బయటికి, అలాంటి మాటలు? టీం అనేది అందరూ కలిసి ఉంటే ఇప్పుడు కొంతమందికి ఇదని పడుతుంది, నేను ముందు వెళ్ళిపోతున్నానని చెప్పి వాళ్ళకు ఉండొచ్చు. పైకి చెప్పుకొని లోపల ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, జీరో కాడి నుంచి హీరో అయ్యారు అతను. కానీ ఆ టైంలో అతను తొక్కడానికి ఎంతోమంది ఉంటారు, కానీ ఆయన పట్టుదల మీద ఆయన ఎదిగాడు. అలాగే మనం కూడా అలా అనుకున్నామని ఎదుగుతాము, ఎందుకు లేని చెప్పనుకుంటే మనం పడిపోతాము. ఓకే, మీ వెనకాలే మీ టీం అనేవాళ్ళు మీ గురించి బ్యాడ్గా మాట్లాడుతున్నారేమో అని మీ డౌట్? టీం అనేది ఎప్పుడు నాకు బ్యాడ్గా మాట్లాడలేదు. టీం అనేది ఎప్పుడు కూడా నాతో ఉన్న వాళ్ళందరూ కూడా విజయ్ అన్న, సాయి కుమారు, కొండూరి, రవీంద్ర అని చెప్పి మా కెమెరామ్యాన్, అలాగే విజయ, శ్రీ విజయ, సీతారామరాజు, మా బావ తిరుపతిరావు, ఇలా మేమందరం ఏంటంటే ఎప్పుడు కూడా మాకు అలాంటిది ఏమి ఉండదు. మళ్ళీ యతీష్ అక్క, తిరుగుగారితో చేసింది యతీష్ అక్క, లక్ష్మి అక్క, ఇలా మా టీం కూడా పెద్దదే. చూస్తానికి ఏంటంటే ఒక ఇదే కనబడతాం, కానీ మాలో అందరి దాంట్లో ఒక ఇష్యూ అయితే ఉంది. ఒకటి ఏదైనా అనుకుంటే మాత్రం దాన్ని చేయగలం ఎమ్మటే, అప్పటికప్పుడు అనుకుంటాము. ప్రతి ఒక్కరు ఒక స్కిట్ ఒకటి తీసుకెళ్తే అందరం నలుగురు డిస్కషన్ చేసుకొని జనాల్లో తీసుకెళ్తాం తప్ప నా ఓన్గా నేనే డైరెక్టర్ని, నేను చెప్పినట్టు చేయను నేనన్ను, వాళ్ళు కూడా ఏదైనా తప్పు ఉండి చెప్తారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టీంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇండివిజువల్గా అంటే ఒక నేమ్ ఫేమ్ అనేది వచ్చిందా, లేకపోతే ఆల్రెడీ నేమ్ ఫేమ్ వచ్చిన వాళ్ళు మీ గ్రూప్లోకి వచ్చారా? లేదండి, అంతా ఒకటి. నేను ఎప్పుడు అలా అనుకోను కూడా. నా దగ్గరికి వచ్చినట్టు, నా దగ్గరికి వచ్చిన తర్వాత నీకు ఫేమ్ వచ్చింది లేదు, మీరు హీరో అలా ఏమనుకోండి. నేను అసలు వాటి గురించి ఆలోచించుకోను. ఒకసారి నేను ఫ్రేమ్లో కూడా కనమన్నాను, వాళ్ళు చేయాలనుకుంటాను. అది వాళ్ళని ఫేమ్ నేమ్ వచ్చేలా చేయాలనుకుంటారు, కానీ తొక్కేయాలి, ఇచ్చేయాలి, వాళ్ళకి వీడియోస్ ఇవ్వకూడదు, వాళ్ళని విమర్శించాలి, ఏం ఉండదు. మీరు అన్నట్లుగానే ఎదిగే కొద్దీ చాలామంది తొక్కడానికి లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు ఉన్నారండి? మన పేర్లు చెప్పక్కర్లేదండి, ఉంటారండి వెనకాల. ఇప్పుడు ఇందాక చెప్పాను సిచ్యువేషన్, రాముడు అనేవాడికే ఉన్నాయి. ఇప్పుడు దేవుడు రాముడు, ఆయనే కష్టాలు పడ్డాడు మనం లెక్క, అంతే కదా. అల్లా ఆయననే కష్టాలు పడ్డాడు, జీసస్ ఆయననే కష్టాలు పడ్డాడు. మన మనుషులు ఇంకా మనకి స్వార్థాలు ఉంటాయి. అంటే మెసేజ్ వీడియోస్ చేసి ఇంటర్వ్యూలో కూడా మెసేజ్లు ఇచ్చేస్తున్నారు నాకు. అదేం లేదు, నేను ఒకటే అనుకుంటానండి సమాజంలో. ఇప్పుడు యూట్యూబ్ చేసే వాళ్ళకైనా, ఇన్స్టా రీల్ చేసే వాళ్ళకైనా ఒకటే చెప్తాను నేను, అన్యాయంగా అయితే డబ్బులు సంపాదించొద్దు, న్యాయంగా సంపాదించండి. అది ఎలా అంటావా, నువ్వు 100 వీడియోలు చెయ్యు, డబ్బులు సంపాదించు, మంచి వీడియోలు చేసి. కానీ ఈ రమ్మీ యాప్ల గురించి, బెట్టింగ్ యాప్ల గురించి అయితే నువ్వు ఊరుకోండి. నేను ఇప్పుడు సుమారు నెలకి నేను ఇప్పుడు కానీ చేస్తే 1,00,000 రూపాయలు సంపాదించుకోను వీజీకి, ఇంట్లో నుంచొని, ఇంట్లో కెమెరా పెట్టుకొని. కానీ నేను చేయను వాటి గురించి, ఎందుకంటే ఆ రమ్మీ యాప్ల గురించి వీటి గురించి చాలామంది కూడా ఓకే ప్రమోషనల్స్ వస్తాయి ఉంటాయి కదా, ప్రమోషనల్స్ చేయకూడదు అస్సలు, వద్దు. ఇప్పుడు ఫేస్కి చిన్నవి చేసుకో, ఒకవేళ అట్ల వల్ల ఏదైనా తేడా వస్తుంది అనుకో ఆపేయచ్చు. కానీ రమ్మీ పోగొట్టుకున్న డబ్బులు మళ్ళీ మనం తెచ్చుకోలేం కదా. అది అలాగే ఏమైనా సరే లైఫ్లో మనీ కోల్పోవడం కానీ, లేకపోతే మనీ వల్ల చీట్ చేయబడడం కానీ అలాంటి ఏమైనా జరిగిందా? అంటే నా చుట్టుపక్కల వాళ్ళు జరిగింది అలాగా, నాకు జరగలేదు పాపం. ఇలా బెట్టింగ్లో పోగొట్టుకోవడం ఇలా జరగడం. మీరు ఒకవేళ వీడియో చేస్తే ఫస్ట్ ఎవరు రైటర్, ఎవరు లేకపోతే డైరెక్టర్, వీళ్ళందరూ ఎవరు? మీకు మీరేనా? నేను ప్రతి కంటెంట్ నేను క్రియేట్ చేయగలను. ఓకే, నా దగ్గర సత్తా ఉంది. అది అందరు బాగా సపోర్ట్ చేస్తారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్లా మీరు? సింగిల్ టేక్ అంటే ఎవరు సింగిల్ టేక్ కాదు, పెద్ద వాళ్ళు సింగిల్ టేక్ కాదు, 2-3 పడతాయి. మళ్ళీ వెళ్ళిపోయారండి మెసేజెస్ దగ్గరికి. మన టీం వరకు మాట్లాడదాం, పెద్ద వాళ్ళ గురించి మనకి ఎందుకులేండి. సింగిల్ టేక్ అనేది
ఎప్పుడు కూడా చెయ్యొచ్చు, కానీ అంటే 2-3 టేకులు తీసుకొని ఉంచితే మంచిది. ఎందుకంటే నువ్వు సింగిల్గా చెప్పిన కెమెరా ఒకసారి బ్లర్ అవ్వచ్చు, లేకపోతే తీసేటప్పుడు పొజిషన్ మారచ్చు, ఏదో ఒకటి అయ్యింది కదా. సింగిల్ డే కానీ చెప్పుకోవడం మాత్రం ఉత్తమ మాట్లాడింది. అవునా? సరే, తర్వాత ఎడిటింగ్ అదంతా పోస్టింగ్ అంతా ఎవరు చేస్తారు? మీరే చేస్తారా మొత్తం అంతా? మీరు ఏం చేస్తుంటారు అంటే ఖాళీ కబుర్లు చెప్తా ఉంటా. ఖాళీ కబుర్లు ఇది మీలో నచ్చింది ఇదేనండి, మీరు నిజాలు చెప్తారు. ఖాళీ కబుర్లు చెప్తాం ఇలాంటివి. ఇది కాకుండా మనం ఇప్పుడైతే ఏం చేయట్లేదండి. అవునా? బిజినెస్ లాంటివి? బిజినెస్ పక్క మనకు ఏం తెలియదు. యూట్యూబ్లో రీల్స్ చేసామా పెట్టాము అంతే. అయితే టిఫిన్ షాప్ ఏదో ఉందంట కదా? ఎందుకు పక్కన చికెన్ షాప్ కూడా ఉందని చెప్పండి. ఎందుకంటే ఏం లేదు మనకి పక్కన చికెన్ షాప్ లేదు, ఉంటే చెప్పేదాన్ని. లేదు 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 అది లేదా? టిఫిన్ షాప్ లేదా? మీలాంటి వాళ్ళు ఏదైనా దయ చూపించి మాకేమైనా పెట్టిస్తే టిఫిన్ షాప్ పెడతాము. నాలాంటిది దయ చూపిస్తే ప్లేట్ ఇడ్లీ ఇప్పిస్తాను, కానీ టిఫిన్ షాప్ ఎందుకు ఇప్పిస్తాను? తిన్నారు లేదా? తిన్నామండి. ఎందుకు బుర్ర తింటున్నానా మీది? నీరసంగా ఉన్నట్టు. నీరసంగా ఉన్నానా? లేదు, యాంకర్ కష్టాలు మొత్తం నాకు తెలుసా. మీరు యాంకరింగ్ చేశారా? నేను చేయలేదు. చేయకుండా యాంకర్ కష్టాలు తెలుసా? 4 వరకు 5 వరకు కూడా ఒకసారి తినరు కెమెరామెన్స్ కానీ మీరు కానీ. ఇప్పుడు నేను ఒక్కడిని వచ్చాను ఇంటర్వ్యూకి, అదే 4 వస్తే ఆ 4 అయ్యేంతవరకు పాప మీరు 6 అయినా 7 అయినా టయానికి మీరు తినరు. నిజమే కదా. ఒకసారి ట్రావెల్ కూడా చేస్తారు దూరం వెళ్ళినప్పుడు కూడా, ఆ టైంలో ఒకసారి ఫుడ్ కూడా బాగోదు బయట. అయినా కూడా మీ కష్టాలు నాకు తెలుసు. మీ కెమెరామ్యాన్కి అలాగే మీ యాంకర్లు అందరికి కూడా నేత పాదవందనం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా కష్టాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. బెజవాడ పుణుకులు కచ్చి చరణ్ ప్రసాద్ గారు ఉన్నారు అని నేను కొంచెంసేపు ఫీల్ అయ్యాను. నన్ను ఎక్కడికో మీరు వీడియోస్ చేసి సెంటిమెంట్ వీడియోస్, సెంటిమెంట్ మాటలు కూడా మాట్లాడి కామెడీ కూడా చేస్తాను కావాలంటే. ఇప్పుడు మన వీడియోస్ మ్యాక్సిమం కామెడీ ఉంటాయిలేండి. ఉంటాను కదా. కాదు, మీరు సీరియస్ అని మొదలెడతారు, అక్కడ కామెడీ అవుతుంది. కామెడీకి వెళ్ళింది, అది కరెక్టే కదా. అదే మామతి అని ఒకటి తిరుగుతారు కదా మీరు, అది మరి మీరు ఎప్పుడైనా ఆడియన్స్కి మీరు కరెక్ట్గా మీరు ఎంత టాలెంట్ యాక్టింగ్ చేసినా కూడా వాళ్ళు చూడరు. పిచ్చిగా ఆడుకుంటేనే మన వీడియోలు చూస్తారు వాళ్ళు. అంతేనంటారా? మీరు సైలెంట్గా చేసి డీసెంట్గా చేశారనుకో వాడికి గుర్తుండడు. ఓవర్ నైట్ స్టార్లు వాళ్ళందరూ ఇప్పుడు చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో ఫేమస్ అవుతారు, ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ అంటే డేర్ నైట్ ఒక నైట్లో స్టార్ అయిపోతారు, కానీ తర్వాత వాళ్ళు గుర్తుండదు ఎవరు కూడా. అప్పుడు హైదరాబాద్లో అమ్మమ్మ వద్దమ్మ పక్కనే టీ కొట్టుంది, టిఫిన్ కొట్టుందని చెప్పి కూడా అయ్యాడు. రీసెంట్ ఇప్పుడు కుమారా ఆంటీ అన్న, ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే కొన్ని రోజుల వరకు. మాది అలా కాదు, మేము మా వేలు వెళ్తూనే ఉంటాం మేము. నైస్ అండి. అది ఒకవైపు నుంచి కామెంట్స్ అన్నీ కూడా కొన్ని ఏం చేసినా, కొన్ని ఓవర్ యాక్టింగ్ అని చెప్పినా సరే మీరు దాన్ని తీసుకొని స్పోర్టివ్గా తీసుకొని ఇంకా చేస్తున్నారు కదా, దానికి మాత్రం చాలా గ్రేట్. కామెంట్లు పెట్టేది వాళ్ళ ఇష్టమండి, అది ఆడియన్స్. ఇప్పుడు ఆయన కామెంట్ పెట్టాడంటే మన వీడియో పూర్తిగా చూసినట్టే కదా. ఆ కామెంట్ వల్ల ఇంకో 10 మంది చూస్తారు మన వీడియో. ఏంటి వీడికి కామెంట్ పెట్టారు, ఎందుకని ఈ రకంగా ఇంత పెడుతున్నారు అని వాళ్ళు చెప్తారు. దానివల్ల మాకే లాభం. ఇప్పుడు చిరంజీవి గారు సార్ కనమంటారు అనుకో ఎదురుగా, ఏమని పిలుస్తాం మనం? చిరంజీవి సార్ అంటాం, లేదంటే ఏదో ఒకటి అంటారు చిరంజీవా అంటాం. మనిషి ఎక్కడ ఉన్నది వేరు, ఎదురుగా ఉన్నది. మమ్మల్ని కూడా అంతే, ఎదురుగా కనబడి తిట్టినవాడే హాయ్ చరణ్ అన్న అని పిలుస్తారు. ఇప్పుడు కామెంట్లు ఏముందని నేను తిట్టుకుని నాకేమైంది? నాకేమీ కాదు. సూపర్. ఎక్కువ మనకి ఎక్కడైతే కామెంట్స్ ఉంటాయో అక్కడ కూడా కాంప్లిమెంట్స్ ఉంటాయి. అలాగే మంచిది మీ లైఫ్లో మీరు తీసుకున్న మంచి కాంప్లిమెంట్, కానీ బయట నుంచి అయినా కామెంట్స్లో నుంచి అయినా మీ లైఫ్లో మీరు తీసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అది ఇదేం కాదండి, నేను ఎప్పుడు అలా ఫీల్ అవ్వను కూడా. అవునా? అంటే ఎంకరేజ్మెంట్ ఎవరైనా చేశారు, లేకపోతే ఇలా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎందుకు రా ఆపే అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇప్పుడు అంటూ ఉంటారండి, ఎదిగేటప్పుడు చాలామంది అంటూ ఉంటారు, అవన్నీ పట్టించుకోకూడదు. వాళ్ళు ఎవరు మనకు అన్నం బెటర్ కదా. ఇప్పుడు వీడియోస్ ఆపే అంటారు, ఆపేస్తే నా కడుపు కాలింది కానీ వాళ్ళ కడుపు కాలదు. ఇప్పుడు నేను నెలకి వాళ్ళు తిట్టనే పొట్టని ఎలాగైనా నా ఇల్లు గడుస్తుంది, నా జోబులో పాకెట్ మనీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అన్నారని చెప్పి మనం మానేం కదా. ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంత కష్టపడినా ఒక టాపీ పనికి వెళ్తే 600-700 వస్తాయి. కానీ మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరి వల్ల ఏంటంటే మాకు ఇంట్లో కూర్చొని నెలకి ఒక క్రియేటర్ 60,000-70,000 సంపాదిస్తున్నారు. అది ఎవరి వల్ల? రక్షల వల్లే. తిట్టిన వాళ్ళే, కొట్టిన వాళ్ళే, అంతే కదా. వాళ్ళు ఒక మాట తిడితే ఇంకో 10 మంది చూస్తారా దాన్ని? మీ ఎప్పుడు కూడా బాధపడకూడదండి.
వాళ్ళు తిట్టినంత మాత్రం మనకేమైంది, వాళ్ళ వల్ల మాకే యూజ్ అనుకుంటాం. వాళ్ళు కాదు, ఆడియన్స్ పరంగా కాకుండా ఫ్యామిలీ నుంచి ఏమన్నా స్టార్టింగ్ ఫ్యామిలీ నుంచి అయితే ఎవరేమనుకుంటారు, ఎవరేమో అందరూ ఎంకరేజ్ చేస్తున్నాం అనుకుంటారు. ఎంకరేజ్ చేశారు అందరూ. ఎంతవరకు చదువుకున్నారు మీరు? 5th క్లాస్. 5th క్లాసా? బా గ్రేట్ అండి. ఇప్పుడు ఎక్కలే చదువు, ఇప్పుడు ఏంటంటే ఎందుకు చదువుకోలేదు అనిపిస్తుంది. కానీ ఎంత మెసేజ్ ఓరియంటెడ్ తీస్తున్నారు, ఎంత లైక్ ఎడ్యుకేటెడ్ పీపుల్ లాగా ఉంది మొత్తం అంతా కంటెంట్ అంతా కూడా. నార్మల్ చిల్లరగాళ్ళలాగా చేసేవాళ్ళలాగా లేదు, నార్మల్ చెప్తుంటే. కలిసి అంటే మనం పెరిగింది బట్టి ఉంటుంది కదా, పుట్టి పెరిగింది కృష్ణలంకలో. కానీ అదే కొంతమంది అంటారు కృష్ణలంక అమ్మో అక్కడ అందరూ ఉండేది డేంజర్ అంటారు. కానీ అక్కడ పుట్టామని చెప్పి అలాంటి అలవాట్లు రావాలని లేదు కదా. మనం పెరిగే మన మైండ్ సెట్ ప్రకారం ఉండిద్ది ఏదైనా, అంతే కదా. అంతే అంతే. ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా? అడుగుతామండి మీరు ఆపితే. ఓకేనా? అంటే మొత్తం నేనే మాట్లాడతా, అసలు మీరేం మాట్లాడలేదు. యాంకర్ కష్టాలు తెలిసిన వాళ్ళు జుట్టు అంటున్నారు, ఇలా అనుకున్నారు, అలా అనుకుంటున్నారు. ఈ టైమే ఎక్కువ అయిపోతుంది మాకు. కాదు, యాంకర్ కష్టాలు తెలిసిన వాళ్ళు కదా, నన్ను అడిగే ఛాన్స్ ఇవ్వకుండా మీరే చెప్పేస్తున్నారు. మీరు ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మీకు నీరసం వచ్చింది, అందుకని నేనే మాట్లాడుతున్నా. శ్రీవిద్య గారు చూస్తున్నారా? విజయ్ గారు మీ వైఫ్ చూస్తారండి? చూసి తింటారు, ప్రతి పాయింట్ పట్టుకుంటారు. ఇప్పుడు స్టార్టింగ్ ఎన్నిసార్లు అడిగేసి అదే ఇంకా 4 సార్లు మా స్మార్ట్ టీవీలో పెట్టి అలా చూస్తూనే ఉంటుంది. అవునా? అంటే ఈ గ్యాప్లో మీకు స్మార్ట్ టీవీ ఉందని చెప్పేశారు. ఇందాక చెప్పాను నేను యూట్యూబర్ని, మాకు డబ్బులు వస్తున్నారు, జనాలు చూస్తున్నారు, మరి అంతే కదా. అవును ఉంటుంది. ఇప్పుడు అదే నేను టాపీ పనికి వెళ్ళి కూలి పనికి వెళ్తే నేను కొనలేను ఇప్పుడు కూడా. సూపర్. మరి ఫ్యామిలీ ఎలా ఉంది? ఫాదర్ ఏం చేస్తారు, మదర్ ఏం చేస్తారు? మమ్మీ డాడీ ఇంట్లోనే, తమ్ముడు ఉన్నాడు. బ్రదర్ ఏం చేస్తారు? తమ్ముడు గోల్డ్ షాప్లో చేస్తారు. ఓకే. మరి ఇంకా మీ ఫ్యామిలీలో ఇంకా 5 మెంబర్స్ ఎలా ఉంటారా? 4 మెంబర్స్, ఇంకో యాడ్ అయింది కదా మీ వైఫ్. నేను అందుకే 5 అన్నాను. కొంచెం అంటే ఎగ్జామ్లో ఆపకపోయినా ఇలాంటి ఉందండి, మీరు అది చెప్తా ఉండండి. అది స్టార్టింగ్లో తెలిసిపోయింది మీకు ఉందని, మీరు చెప్పక్కర్లేదు. సో మనకి నార్మల్గా పర్ మంత్కి వచ్చి ఎంత రిసీవ్ చేస్తూ ఉంటారు యూట్యూబ్ నుంచి? లైక్ ఇన్స్టా నుంచి అయినా? ఇన్స్టాగ్రామ్ అయితే నేను చేయను ప్రమోషన్స్. ఏమి రావా? ఓన్లీ అంటే స్క్రాప్ అన్నీ రమ్మీ అంటారు, IPL బెట్టింగ్లు అంటారు, అది అంటారు. నేను చేయను అయ్యి. ఏదైనా సినిమా ప్రమోషన్లు చేయమని చేస్తా, అది ఉపయోగపడిద్ది. అదొకటి. నేను మిగతా యూట్యూబ్లో అంటే నాకు కొన్ని ఉన్నాయి యాడ్స్, అవి మీరు చూడండి, ఏం మంచి అయ్యి. ఇప్పుడు అది అంటే మంచి అయితే నేను అది కూడా చెక్ చేస్తా వాటి గురించి. అది చెడ్డదానికి కోసం నేను చేయను కూడా. నువ్వు ₹1,00,000 ఇచ్చినా కూడా నేను చేయను. నాకు డబ్బు కాదు కావాల్సింది, నాకు కావాల్సింది ఏంటంటే మంచితనం, సాటిస్ఫాక్షన్, అంతే. ఇప్పుడు నాతో ఉన్న క్రియేటర్లు ఎవరైనా వాళ్ళు ఆర్థికంగా బాగోలేదు, ఇంట్లో బాగోలేదు, పెడతానే ఉంటున్నారు. అవి నేను చేసుకుని నాకు వస్తాయి. ఇప్పుడు నాకు ఫాలోయింగ్ ఉంది ఇన్స్టాలో, 1,60,000 మంది ఉన్నారు. ఏ వీడియో పెట్టినా 1,00,000 మంది వస్తున్నారు 1 డేలోనే. ఇప్పుడు నాకు ప్రమోషన్లు వస్తూనే ఉంటాయి, కానీ నాకు అవసరం లేదు. నా వల్ల ఎవరైనా అయిందనుకో నేను తట్టుకోలేను, మళ్ళీ తప్పదు కదా. నన్ను నమ్మి వేరే వాళ్ళు ఏం జరిగిందనుకో అది మనకు పాపం, అది ఎప్పటికైనా. ఇప్పుడు నేను తీసిన వీడియో వల్ల అంటే అది వాడు మారవచ్చు, లేకపోతే దానికి ఏదైనా అనుకోవచ్చు. కానీ ఆ వీడియోలో ఏదైనా ఆడండి చెయ్యండి అంటే ఏదైనా అయిందనుకో రేపు పొద్దున్న వాళ్ళ ఫ్యామిలీ విషయం నాకు తెలియదు. అవునవును, అది గ్రేట్. మీ లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా ఒక అచీవ్మెంట్ డే అని ఉంటుంది. నేను ఇది అచీవ్ చేశాను అంటే ఒక మెమరబుల్ డే మూమెంట్ ఏదన్నా ఉంటుంది కదా, అదేంటి మీ లైఫ్లో? నేను ప్రతిరోజు నా హ్యాపీగానే ఫీల్ అవుతాను మనసులో, నేను బాధగా ఎప్పుడు ఫీల్ అవ్వను. అంటే ఒక అచీవ్మెంట్ ఉంటుంది కదా ఎవరిదైనా ఒకటి. మూవీ ప్రమోషన్స్లో సెలబ్రిటీస్ చూసినప్పుడైనా, లేకపోతే 1 మిలియన్ వచ్చినప్పుడైనా, సక్సెస్ఫుల్గా మన వీడియోస్ వెళ్తున్నాయి అన్న మూమెంట్ అయినా ఏదో ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడైతే అలా ఫీల్ అవుతామో తర్వాత ఎప్పుడైతే మనం డౌన్ అవుతాం అప్పుడు బాధపడాలి. వెళ్ళినప్పుడు మనం ఫీల్ అవ్వకున్నాం అనుకో, డౌన్ అయినప్పుడు కూడా మనకు ఫీల్ రాదు. ఒకవేళ ఎప్పుడు వెళ్తూ ఉండాలి. ఈరోజు మనకి 1 మిలియన్ వెళ్ళిపోయారని చెప్పేసి ఇప్పుడు నువ్వు ఎంతో ఇష్టంగా ఒక మటన్ తింటావు, ఆ మటన్ ఎంతో ఇష్టంగా తిన్నావు అని చెప్పి ఆ బొయ్యికి మెల్లవేసుకుని తిరగవు కదా. ఇది అంతే, మీకు అర్థమైంది లాజిక్. ఇప్పుడు మటన్ షాప్కి వెళ్ళి మటన్ తెచ్చుకుంటాం, నువ్వు తింటావు, తినేసిన తర్వాత బొయ్యిలు ఉంటాయి, ఎంత బాగుంది అని చెప్పి అట్లా గుచ్చి మెల్లవేసుకొని తిరగవు కదా. అవునవును, ఇది అంతే. ఎప్పుడు ఒక వేలు వెళ్ళాలి. ఈరోజు 1 మిలియన్ వచ్చేసారు, చాలా మనం అడవిడి చేసేసాం అనుకో, రేపు పొద్దున్న యూస్ ఉండదు, తగ్గిపోద్ది. అప్పుడు ఎంత బాధపడతావు నువ్వు? అందుకనంటే ఫస్ట్ నుంచి ఆనందంగా లేదనుకో, బాధలో కూడా మనకు బాధ రాదు. ఒకవేళ వెళ్ళిపోవచ్చు. మటన్ మెసేజ్కి థ్యాంక్ యూ. ఇది మోటివేషన్ చెప్పండి. అదే మటన్ మోటివేషన్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అసలు మటన్ బోన్స్
ఇలాగా తినడమే కానీ దాని మెడ అదంతా కూడా అసలు ఆలోచించలా. థ్యాంక్ యూ అండి. వద్దులేండి, మీరు చిన్న పెద్దవాళ్ళ ఉన్నారు నా మీద, మీరు మళ్ళీ నా కాలు పట్టుకోకూడదు. అవి ఏదో అనుకోండి, పెద్దవాళ్ళు అయినా సరే ఇంత డైలాగ్ లేట్లేదే ఏంటి. ఓకే, అయితే ఇప్పుడైతే కనుక హైయెస్ట్ మూమెంట్ అయితే లేదు, ఒక లోయెస్ట్ మూమెంట్ ఉంటుంది కదా లైఫ్లో. నెక్స్ట్ ఏం చేయాలో తెలియని ఒక సిచ్యువేషన్లో ఉంటాం ఒక్కొక్కసారి. అలాంటిది ఏదన్నా ఇప్పుడు హైయెస్ట్ మూమెంట్ ఉన్నప్పుడు హైగా, లోయెస్ట్ మూమెంట్ ఉన్నప్పుడు లోగా ఫీల్ అవునండి నేను. అలా కాకుండా లోయెస్ట్ మూమెంట్ ఉంటుంది కదా, అదేమన్నా ఇప్పుడు ఏమన్నా చికెన్ మోటివేషన్ చెప్తారా? ఇప్పుడు ఇంక ఫిష్ చికెన్ ఎన్ని కావాలంటే సండే మార్కెట్కి రండి, మాంతి మార్కెట్ ఉంటుంది విజయవాడలో, రండి. అది కూడా మా ఇంటి పేరే, మార్కెట్ పేరు పేరు. మీదేనా మార్కెట్? మాది కాదు, మా ఇంటి పేరు ఉంది అంతే, మాది కాదు. ఓకే ఓకే, చెప్పండి ఏదైనా లోయెస్ట్ మూమెంట్ ఏదన్నా సరే. లైఫ్ కొలాప్స్ అయిపోయింది, లేకపోతే ఇక్కడికి నెక్స్ట్ ఏం చేయాలో తెలియని ఒక సిచ్యువేషన్స్ ఉంటారు. ఎప్పుడు అలా రాలేదు నాకైతే. అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా లైఫ్ అనేది చెప్పిన అనవసరం. అనవసరం అంటారా? అసలు నీకు ఇంటర్వ్యూనే అనవసరం అనుకుంటున్నారు నాతో మీరు కదా. అలా ఎందుకు అనుకుంటారు? అలా అనుకుంటే ఇంతవరకు రాను కదా. అసలు మీరు మీ టైం, మీ సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మేము ఇంకా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. అవునండి, నిన్న చాలా చాలా కాల్స్ చేశాను, ఎవరో లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయలేదు నేను తర్వాత ఏం చెప్పాను, కొంత షూట్లో ఉన్నామండి, కొంచెం ఇదిలో ఉండని చెప్పా కదా. షూట్ ఎక్కడో తెలుసు కానీ ఇది అనేది ఎక్కడో తెలియదు నాకు. తెలుగు వచ్చా మీకు? తెలుగు వచ్చాను. తెలుగులో మాట్లాడుతున్నారు కదా. అవునవును, అలా అయితే పర్లేదు. ఓకే ఓకే, మీకేంటి తెగుల్లా కనపడుతుందా? లేదు. ఓకే, ఇప్పుడైతే కనుక అయిపోయింది. లవ్ మ్యారేజా మీది? మీరు మళ్ళీ ఎక్కడికో మాట్లాడుతున్నారు అండి. అసలు మొత్తం అంతా కూడా ఇన్ఫర్మేషన్ రావట్లే, కొటేషన్స్, కోడ్స్, మెసేజ్, మోటివేషనల్ వస్తుంది. మనకేంటంటే అండి, సోషల్ మీడియాలో ఏంటంటే మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. మన పర్సనల్ లైఫ్ ఏంటంటే చెప్పుకున్నాను మనకేమీ కాదు. కొన్ని వీటి వల్ల ఏంటంటే మన పర్సనల్ లైఫ్ మనం షేర్ చేసామనుకో, అది ఎటకరంగా ఉంటుంది జనాలకి. అంటే మీకు మీరు షేర్ చేస్తే ఓకే, అలాగ అనిపిస్తుందేమో. యాజ్ ఇంటర్వ్యూయర్ అడుగుతున్నప్పుడు చెప్పడం అనేది మీ యొక్క ఆడియన్స్కి కొంచెం లాయల్గా ఫీల్ అవుతారు కదా. అంటే పర్సనల్ లైఫ్ అనేది ఎంత మనం షేర్ చేసుకుంటే అంత మనమే చులకనైపోతాం నిజంగా. ఇప్పుడు ఎక్కడో ఉన్న నాగ చైతన్య, సమంత ఉన్నారు పాపం, వాళ్ళ ఎడాకులేమో కానీ అల్లకొల్లాలు జరిగిపోయింది. అదే సమయంలో ఎంతమంది రైతు కుటుంబాలు నష్టపోయి ఉంటాయి. వాళ్ళ గురించి వచ్చి అడుగుతారా? బ్రేకింగ్ న్యూస్ చేస్తారా? చేయరు. ఏదంటే వాళ్ళు సెలబ్రిటీలు అంటారు. నా దృష్టిలో సెలబ్రిటీ ఎవరున్నారంటే అది రైతే. నాకు రైతుల గురించి ఎన్ని వీడియోస్ చేశారండి మీరు? చాలా చేశారు రైతుల గురించి. ఇప్పుడు కూడా రైతు గురించి ఒక వీడియో కూడా చేస్తాను నేను. ఏమిటిది అది? అంటే రైతు గురించి అంటే నువ్వు అంటావేమో అంటే రైతు గురించి చెప్తే సానుభూత అని, అలా అని కాదు. అలా చెప్పుకొని వాడుకుని చాలామంది వెళ్ళారు. అవును కదా. చెప్పండి, ఇప్పుడు మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అన్నీ అక్కడికి వచ్చాను. లవ్ అరేంజ్, రెండు. లవ్ అరేంజ్. ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? 5th క్లాస్లోనేనా? కాదండి, 5th క్లాస్ అవ్వడా. ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది అంటే? మీకు లవర్ ఉన్నాడా? లేరండి. పెళ్ళయిందా? లేదండి. లేదా? దేవుడి దయవల్ల ప్రశాంతంగా ఉన్నా. నేను నీకు కావాలంటే నా ఆయుష్ కూడా నీకు ఇస్తా, ఇప్పుడు కూడా ఇలా సింగిల్గా ఉండిపో. మన సింగిల్స్ ఇంతకైతే తర్వాత చూద్దాంలే, కానీ మ్యారేజ్ మోటివేషనల్ చెప్పండి. మ్యారేజ్ అంటే ఏం లేదండి. మ్యారేజ్ ఏమి లేదా? మరి శ్రీ విజయ్ గారు ఇందాక అందరికి నాకు తెక్కుందని, ఇంకా అదే ఇది అయిపోండి. తెక్కున్నా సరే మీకు తెలుసు కదా, సింగిల్స్ ఇంతకైకి ఇంకా ఉంటుంది చెత్త. చెప్పండి. పర్సనల్ లైఫ్ నుంచి చెప్పుకోనండి, దొబ్బేమని దొబ్బేస్తా బయటికి. వద్దులేదు. మరి ఎందుకు? అర్రే చెప్పండి, పోనీ వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. అడిగింది అడగండి. ఇప్పుడు నాకు పెళ్ళి అయిందా, అది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా అంటే మాక్సిమం అన్ని ఇంటర్వ్యూస్లో మీరు చెప్పిందే కదా అడిగాను. చెప్తామండి. ఇప్పుడు చెప్పినంత మాత్రం ఏంటి? ఇప్పుడు మీకు గొడవ కావాలా, ఇంటర్వ్యూ కావాలా? దొబ్బేమని చెప్పండి, దొబ్బేస్తా. అలా ఎలాగంటండి? మరి ఏంటండి, ఎన్నిసార్లు అడుగుతారు పెళ్ళయిందని? అది నా ఇష్టం, నేను చెప్పుకుంటే నాకు పెళ్ళయిందా లేదని. అంటే లవర్ అనేది దాచుకోవచ్చు, మ్యారేజే కదా. ఇప్పుడు ఏంటండి, నా పెళ్లి గురించి వచ్చిందా ఇప్పుడు తిప్పలంత, అంతేనా? నార్మల్గా అండి. మీకేమన్నా గొడవలు అయినాయా మీ వైఫ్కి మీకు కానీ? అవలేదు. మరి నార్మల్గా చెప్పొచ్చు కదా, లవ్ మ్యారేజ్ ఎక్కడ స్టార్ట్ అయింది, స్టోరీయే కదా.
ఏమండి ఇప్పుడు మీకు అంటే ఒక షార్ట్ వీడియో చేసి చూపిస్తాను మీకు మొత్తం కావాలంటే. వదిలేండి, మీకు మీ పర్సనల్ది టచ్ చేయలేదంటే కనుక ఇంకా ఆపేద్దాం. ఇక్కడ ఏం టచ్ అయితే అవ్వలేదు, టచ్ ఏం అవ్వలేదు ఇక్కడ. ఏంటి అది మీ పర్సనలా? ఓకే చెప్పండి ఇంకేంటి. ఏం లేదండి, మళ్ళీ ఏమన్నా వెళ్ళిపోదామంటారా? ఇది రెండోసారి అడుగుతున్నారు. అభిమానం ఉంది మీ మీద, అందుకని అడిగాము. చరణ్ గారు, మీరు నన్ను అడిగారు కదా మీకు లవర్ ఉన్నారా, మ్యారేజ్ అయిందా అని. మీకు మ్యారేజ్ అయింది కదా, మరి లవర్ ఉన్నారా? లేదండి. నవ్వుతున్నారు ఎందుకని? లేదండి, నవ్వుతున్నానండి. లేదండి, లైట్గా నవ్వు వస్తుంది. లేదు, అదిగో లేదు, అదిగో అదిగో లేదు, లేదు. ఓకే, పేరేమైనా చెప్తారా? లేదని చెప్పానా? ఓకే, సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వరకు అయితే మీ యొక్క స్వయం కృషితో మొత్తం వచ్చారు, టీం అంత వర్క్తో. మీ యొక్క గోల్స్ కానీ డ్రీమ్స్ ఏమైనా ఉంటాయి కదా, ఫర్దర్ ప్లాన్స్ ఏంటి? డ్రీమ్స్ అంటే పెద్దగా ఏం లేదు. దేవుడు అనేవాడు మనకి సరే భయోగా అంతా ఇచ్చాడు. ఫాలోవర్స్ వల్ల, మా సబ్స్క్రైబర్స్ వల్ల. ఏమైనా డ్రీమ్ రోల్ కానీ లేకపోతే డ్రీమ్ ప్రాజెక్ట్ వీళ్ళతో యాక్ట్ చేయాలి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఎప్పుడు అనుకోలేదండి. ఎప్పుడు అనుకోలేదు. పరిగెత్తి పాలు తాగేపోతే నలబండి నీళ్ళు తాగడం ఇష్టం అనిపించింది. ఇంటర్వ్యూకి అని వచ్చాను కాబట్టి బుక్ తెచ్చుకోలేదండి, లేకపోతే నా బుక్తో పాటు ఒక సాంబార్ తెచ్చుకునేవాడిని. అరే సాంబార్ రాసుకోరా అన్నట్లుగా. త్రివిక్రమ్ గారు అయ్యారు, రైటర్ అయ్యేవారు. అవును, రైటర్ అయిపోయేదాన్ని. మీరు ఎంత చదివారు? నేనా అండి, రాత్రి 9:30 వరకు చదివిన తర్వాత నిద్ర వచ్చి పడుకుని పోయానండి. ఆల్రెడీ సినిమా 16 చూసా ఆ సాంగ్ కోసం. నేను లోపల 16 సార్లు చూసా. ఏంటిది? ఎక్కడ నా ప్రాణం సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్ కోసం 16 సార్లు చూశాను. మీరు ఆ మూవీ డైలాగ్ కొట్టారు కదా, అది నాకు బాగా గుర్తన్న. మీరు ఇప్పుడు ఏ సినిమాలో కొట్టారు తెలుసా? నేను లోకల్లో కొట్టారు. అది తెలుసు నాకు కూడా. అది కూడా తెలియకుండా వేస్తాను అనుకుంటున్నారు మీకు డైలాగ్? నాకు తెలియదు అనుకోండి, మీరే ఇస్తారు కదా. చాలా చప్పగా వెళ్తుంది ఇంటర్వ్యూ. అయ్యో, హార్ట్గా ఉండాలండి. ఏం చేద్దాం, మనకి ఛానల్లో ఎక్కువ షార్ట్స్ ఉన్నాయి, షార్ట్ ఫిలిమ్స్ షార్ట్స్ ఉన్నాయి. వీడియోస్ ఎందుకని ఎక్కువ చేయట్లేదు, రెగ్యులర్గా చేయట్లేదు? రెగ్యులర్గా అంటే ఒక క్రియేటర్ అనేవాడు ఎదిగే కొంది అడిగి బద్ధకం వచ్చింది, రేపు చేయొచ్చులే అని చెప్పి. అంతే. అంత బద్ధకంగా ఉన్నారా? నేను కాదు, ఏ క్రియేటర్ అని అంతే. ఒక వే వెళ్ళిన తర్వాత కంటెంట్లు ఎక్కడ వస్తాయండి? ప్రతి ఒక్కరూ చేసి 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 ఈరోజు యూట్యూబ్లో ఒక బస్ట్ పట్టించారు. సో ఫ్యాన్ మూమెంట్స్ ఉంటాయి కదా, ఎవరికైనా బెస్ట్ ఫ్యాన్ మూమెంట్స్ మీకు అలా ఎవరైనా సరే ఫస్ట్ ఎవరైనా రికగ్నైజ్ చేసి సెల్ఫీ తీసుకోవడం కానీ అలాంటివి ఏమైనా జరిగింది? ఎక్కడ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏముంది? మా ఊరు వెళ్ళినప్పుడు, విజయనగరం వెళ్ళినప్పుడు అక్కడ తీసుకోగానే నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యా. ఫస్ట్ టైం నాకు ఆ విజయంలో ఎంతమంది ఫోటోలు దిగినా నాకు బాగా అనిపించలేదు, కానీ మా ఊరు వెళ్ళిన తర్వాత దిగితే నాకు చాలా ఆనందం అనిపించింది. క్రియేటర్స్కి కొన్నిసార్లు విభేదాలు వస్తూ ఉంటాయి అంటారు, అలాగే మీకు ఎవరి నుంచైనా అలాగ వచ్చినాయా? లేదు, అసలు లేదు. అసలు లేదంటారు. వచ్చినా కూడా నా దూరం తెచ్చుకోండి. ఓకే, నాకు అవసరమే లేదు. నా వే అంతా అరే సాంబా రాసుకోరా అంతే. అంతేనా? ఓకే, డ్రీమ్ మూవీలో ఏమైనా చేయాలి అనే డ్రీమ్ ఏమైనా ఉందా? లేదు, ఏమీ లేదు. ఫర్దర్ ప్లాన్స్ జస్ట్ నార్మల్గా ఇలాగే షార్ట్ ఫిలిం చేసుకొని ఇంకొంచెం కొత్తదనం, మాలో ఇంకొత్తదనం కొంచెం జనాలు చూపిస్తారనుకుంటున్నాం. ఓకే, మీ టీం అంతట్లో ఎవరు వాగుడుకాయ? ఫస్ట్ వాగుడుకాయ ఎక్కువ వాగేది మీరేనా? ఓకే, మిమ్మల్ని అడిగాను ఈ క్వశ్చన్. ఓకే, ఎక్కువ సైలెంట్ ఎవరు? అదే నేనే. ఓకే, అమ్మాయి ఎవరు? అమ్మాయి అది కూడా నేనే. అందుకే నేను ఒకరి గురించి ఒకరు చెప్పకూడదు. ఒకరు సైలెంట్ అన్నాం అనుకో, అంటే మీ ఒపీనియన్ చెప్పండి. మీరు చెప్పినంత మాత్రం వాళ్ళు అదే అయిపోరు కదా. మీ ఒపీనియన్, వాగుడుకాయ ఎవరు మీరు కాకుండా, మీ గ్రూప్లో మీరు కాకుండా వాగుడుకాయ ఎవరు? షూట్ చేసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా ఉండేది, కానీ ఇంక తర్వాత ఇంకేం ఆలోచించాం. వచ్చామా, కలిసామా, షార్ట్ చేసామా, వెళ్ళి టీ తాగామా, అంతే. నెక్స్ట్ రేపు పొద్దున్న ప్లాన్ ఏంటి అనుకుంటాను తప్ప ఆ ఎంకమ్మ ఏంటి, పుల్లమ్మ ఏంటి, పుల్ల ఏంటి అని పట్టించుకోము. ఫన్నీగా ఏంటి తెలీదా? ఏం లేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంత క్లారిటీగా, ఇంత ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ లైఫ్లో చేయలేదు నేను. పోలీస్ స్టేషన్స్కి అట్లకి వెళ్ళిన ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటివరకు అయితే లేదు. మీరే నా మీద కేసు పెట్టినట్టున్నారు, అలాగే ఎక్కువ ఆగుతున్నానని. సర్లేండి, మీరు
ఇలాగే మీరు ఏమైతే అనుకున్నారో అలాగే సక్సెస్ఫుల్గా మీ యొక్క యూట్యూబ్ జర్నీ సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.